ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హై రన్ ఫెస్ట్ మ్యాచ్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 6 వికెట్లు కోల్పోయి 261 పరుగుల భారీ స్కోరు చేస్తే అంత భారీ లక్ష్యాన్ని కూడా పంజాబ్ జట్టు ఆడుతూ పాడుతూ ఆరంభం నుండి చితక్కొట్టుడు కొడుతూ సులభంగా లక్ష్య ఛేదన చేసేసి కోల్కతాకి షాక్ ఇచ్చింది. పెద్దగా ప్రాధాన్యం లేని మ్యాచ్ కాస్త ఒక్కసారిగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా గెలవడంతో పాయింట్స్ టేబుల్లో కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మొన్న హైదరాబాద్, నిన్న కోల్కతా జట్లు ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్లో టాప్ 4 స్థానం కోసం పోటీ పడుతున్న చెన్నై, ఢిల్లీ, లక్నో, గుజరాత్ జట్ల ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక ఎక్కడో 1% ఛాన్స్ తో కొట్టిమిట్టాడుతున్న బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయనే చెప్పాలి. ఎందుకంటే టేబుల్లో అందరికంటే చిట్ట చివరి స్థానంలో ఉండి కేవలం 4 పాయింట్స్ మాత్రమే సాధించిన బెంగళూరు ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలి అంటే వారికి వరుసగా గెలుపులు ఎంత ముఖ్యమో టేబుల్లో వారికంటే మెరుగైన స్థానంలో ఉన్న పంజాబ్, ముంబై, గుజరాత్, ఢిల్లీ, చెన్నై, లక్నో జట్లు వరుసగా మ్యాచ్లు ఓడిపోవాలి. ఇక ఈ రోజు పంజాబ్ అద్భుత విజయం సాధించి ఆర్సీబీకి ఉన్న దారులు అన్నింటినీ మూసేసింది. ఇక పంజాబ్ గెలుపు ముంబైకి కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం పంజాబ్ జట్టు ముంబైని కిందకి నెట్టి 8వ స్థానానికి చేరుకుంది. ముంబై జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉండాలి అంటే వారికి ఒక్కటే దారి. ఈ రోజు ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో ముంబై గెలుపుని నమోదు చేయడమే కాదు, ఆ గెలుపు భారీగా ఉండాలి. అప్పుడే వారు 8 పాయింట్స్ కి చేరుకుంటారు. అంతేకాదు 6 లేదా 5వ స్థానానికి చేరే ఛాన్స్ ని వారు దక్కించుకుంటారు. మరి ముంబై ఈ రోజు గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు కాపాడుకుంటుందా, లేక ఓడిపోయి వారి అవకాశాలు సంక్లిష్టం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.